ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించేవానికి జ్ఞానుల సహవాసము లభించును. సామెతల గ్రంథము 15:31. ప్రాణానికి ఆధారమైన మాట ఎక్కడ దొరుకుతుంది? ఒకవేళ దొరికినా అంగీకరించేవారు ఎంతమంది ఉంటారు? ఒకసారి ఆలోచించండి. వాక్యం ఎక్కడైతే జీవంతో చెప్పబడుతుందో అక్కడ జ్ఞానం కొదువుగా ఉండదు, సమృద్ధిగా ఉంటుంది. దానిని అంగీకరించేవాడికి జ్ఞానులు స్నేహితులుగా, సహవాసులుగా దొరుకుతారు. దేవుని యొక్క జ్ఞానం మితముగా కలిగిన వాడు మూర్ఖునిగా ప్రవర్తించడు, తెలివిగా వివేకంతో మసులుకుంటాడు. నీవు వెళ్ళే సన్నిధిలో వాక్యం ఏ విధంగా ఉంది? జీవార్థమైన ఉపదేశం నీ సన్నిధిలో చెప్పబడుతుంటే దానిని నీవు అంగీకరించగలుగుతున్నావా? నీ సహవాసం ఎలాంటి వారితో ఉంది? మూర్ఖులతోనా లేక జ్ఞానులతోనా? మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది. జ్ఞానుల సహవాసం దేవునికి మరింత దగ్గరగా చేస్తుందని మరవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.